ప్రియ శ్రోతలు, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7 నుండి 13వ వచనం వరకు. సావధానంగా వినండి. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి అవకాశము ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెబుతున్నాడు. ప్రభు అన్నాడు, ఇదిగో ఒక కాలము వస్తున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేస్తాను. మొదటి నిబంధనలోని లోపమేమిటి? ప్రజలు ఆ ప్రకారం జీవించలేకపోవడమే ఆ లోపానికి కారణం. మోషే ధర్మశాస్త్రం మంచిదే, కాని అది ప్రజలను నీతిమంతులనుగా తీర్చిదిద్దజాలదు. అబ్రహాముకు వాగ్దానము ఇయ్యబడింది మొదలుకొని క్రీస్తునందు అది నెరవేరే వరకు ఈ మధ్యకాలంలో తాత్కాలిక ప్రయోజనం కోసం ధర్మశాస్త్రం ఉంది. అంతకు మించి దాని ఉపయోగమేమీ లేదు. ఆయన ప్రజలనే ఆక్షేపిస్తున్నాడు, పాత నిబంధనను కాదు. ఆయన అంటున్నాడు, నేను కొత్త నిబంధన చేస్తాను. అది నేను ఈజిప్టు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించడానికి వారి చెయ్యి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా, వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేశానని ప్రభువు చెబుతున్నాడు. 10వ వచనం, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా, వారి మనస్సులలో నా ధర్మవిధులను ఉంచుతాను, వారి హృదయాల మీద వాటిని రాస్తాను. నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. 11వ వచనం, వారిలో ఎవడూ ప్రభువును తెలుసుకోండి అని తన పట్టణస్థునికైనా తన సహోదరునికైనా ఉపదేశం చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఇదిగో ఒక కాలము వస్తోంది అంటే అది మెస్సీయా యుగం. మొదటి నిబంధనను ప్రజలు త్రోసిపుచ్చారు గనుక దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఫలితంగా వారు బబులోనుకు చెరపోయారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన వచ్చింది. ఈ నిబంధన బహిర్గతం కాదు, అంతర్గతం. ఇది వారి మనస్సులపై హృదయాల మీద రాయబడింది. పాతదాని వలె బయట నుండి పనిచేసేది కాదు, అది వారి లోపలికి వచ్చేసింది. దేవుడు ఇప్పుడు వారి గత పాపాలన్నీ క్షమిస్తున్నాడు. ఈ కొత్త నిబంధనలో సువార్త నియమమే పనిచేస్తోంది. క్రీస్తు ద్వారా పాప క్షమాపణ. క్రీస్తునందు నీవు అంగీకరించబడతావు. క్రైస్తవ విశ్వాసులు ఈ కొత్త నిబంధనకు విధేయులై లోబడతారు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. ఇది కొత్త నిబంధన. ధర్మవిధులు హృదయముపై రాయబడినవి. మన లోపల పరిశుద్ధాత్మ చేసే క్రియ ఇది. ప్రేమ, భక్తి అంతర్గతమైనవి. యాంత్రికమైన మతాచారాలకు ఇది అతీతమైనది. ఇది మతం పెట్టే కాడి కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువు ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం, వారందరూ దేవుని చేత బోధించబడతారు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మీరు ఒకరిని ఒకరు ప్రేమించడానికి దేవుని చేతనే నేర్పబడ్డారు. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లు, మీరు పరిశుద్ధుని అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అనగా ఈ కొత్త ఏర్పాటు ప్రకారం పరిశుద్ధాత్మ విశ్వాసి హృదయాన్ని వెలిగిస్తాడు. కీర్తనలు 119 వచనం 99లో దావీదు ఇదే మాట అన్నాడు, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. సంఘము ద్వారా విశ్వాసి హృదయంలోకి పొడిగించబడిన వెలుగు రేఖ ఈ కొత్త నిబంధన. 13వ వచనం, ఆయన కొత్త నిబంధన అని చెప్పటం చేత
మొదటిది పాతదిగా చేశాడు. ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమవడానికి సిద్ధంగా ఉంది. పాత దుస్తుల్లాగా దానిని విడిచేయడం మంచిది. లూకాసు వార్త 12:33 ప్రభు అన్నాడు, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి. ఇప్పుడైతే అది పాతగిల్లడమే కాదు, నిరుపయోగమైంది. పౌలు ఇది రాస్తూ ఉండగా అవతల పాత వ్యవస్థకు చెందిన దేవాలయం ఉన్నది. అది పాతదానికి చెందిన నిర్జీవ స్థూపం. అంతే, బలులు కాదు, దేవుడు కనికరమునే కోరుతున్నాడు అని చాలా కాలం నుండి ప్రవక్తలు ప్రజలను మందలిస్తూనే ఉన్నారు. పాత నిబంధన కాలంలో కూడా ఈ కొత్తది ప్రవచన రీతిగా ప్రజలకు పరిచయం చేయబడుతూనే ఉంది. క్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు కొత్తది పూర్తిగా బయలుపరచబడలేదు. అయినా 2 కొరింథీ 3:15 చెప్పబడినట్లు నేటి వరకు మోషే గ్రంథము ఇశ్రాయేలీయులు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది. యిర్మీయా గ్రంథం 30:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడుతుంది, నగరి యథాప్రకారము నివాసులు గలది అవుతుంది. యిర్మీయా 31:8 ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పిస్తున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించే స్త్రీలనేమి భూదిగంతాల నుండి అందరినీ సమకూరుస్తున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వస్తారు. ఉత్తర దేశమంటే రష్యా. అక్కడి నుండి దేవుడు తన ప్రజలను పాలస్తీనాకు రప్పించుకుంటాడు. యిర్మీయా గ్రంథం 31:10-11 జనులారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడతాడని తెలియచేయండి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచిస్తున్నాడు. వారికంటే బలవంతుడైన నా చేతిలో నుండి వారిని విడిపిస్తున్నాడు. శ్రోతలు, ఈ విమోచన కొత్త నిబంధనను ప్రవచిస్తుంది. యిర్మీయా ప్రవచనం కొత్త నిబంధనను గురించే. అది ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ప్రభువు రెండో రాకడలో అంతా నెరవేరుతుంది. ధర్మశాస్త్రం కొత్తది ఏదీ ఉత్పత్తి చేయజాలదు. రోమాపత్రిక 7:18 పౌలు ఇదే మాట అన్నాడు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసించదని నేనెరుగుదును. అయితే అది ధర్మశాస్త్రము యొక్క పాత వ్యవస్థ. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొత్తదాన్ని అమలులోకి తెచ్చాడు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో దాన్ని పరిశుద్ధాత్మ విశ్వాసి అంతరంగంలో చేస్తున్నాడు. మనకు కొత్త నిబంధన ఉంది, శ్రేష్టమైన వాగ్దానమున్నది. మన విజ్ఞాపనకర్త పరలోకంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మికంగా పాలు తాగేవారికి ఇది బలమైన ఆహారం. సజీవుడైన క్రీస్తు వైపు చూడండి, ఆయన ఆరోహణాన్ని గమనించండి. పరలోకంలో ఆయన మనందరి కోసం నిర్వహిస్తున్న విజ్ఞాపన పరిచర్యను గుర్తించండి. ఎత్తుకు ఉన్నత స్థాయికి ఎదగండి. ప్రియ శ్రోతలు, కొత్త నిబంధన మనకు ఎంతో జ్ఞానోదయం. అందరికీ ఈ జ్ఞానం అందుబాటులో ఉంది. అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటే సార్వత్రిక సత్యజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం. నక్షత్రశాస్త్రం గొప్ప జ్ఞానమంటారా? నక్షత్రాలను చేసిన వానిని ఎరిగి ఉండడం అంతకంటే గొప్ప జ్ఞానం కాదా? క్రీస్తు జ్ఞానంలోనే భౌతిక శాస్త్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది. క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానాన్ని మించినది మరొకటి లేదు. నైతికంగా ఎంతో ఉన్నతమైన అనుభూతి క్రీస్తును ఎరిగి ఉండడమే. 2 కొరింథీ 3:18
మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. ఈ జ్ఞానం మన సౌశీల్యాన్ని ఈ విధంగా నూతనపరుస్తుంది, రూపాంతరీకరిస్తుంది. పరిశుద్ధాత్మే మనలో ఉండి ఈ జ్ఞానాన్ని మనలో ప్రకల్పన చేస్తాడు. ఆయనే సత్యస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉన్న మహామహోపాధ్యాయుడు. మోషే ధర్మశాస్త్రయుగం ముగిసిన తరువాత మనం సువార్త యుగంలో ప్రవేశించాము. ఇది ఒకరికి ఒకరు నేర్పుకునే సాంప్రదాయ విధానం కాదు. ఇది ఆత్మ ప్రత్యక్ష యుగం. ఇది శాశ్వతమైన అభిషేకం. 1 యోహాను 2:27 ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తోంది గనుక ఎవడూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగా ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు. దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే జ్ఞానము స్పష్టమైనది, వాస్తవమైనది. ఇది సత్యం. వారిలో పిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. అందరూ అంటే దేవుని ప్రజలందరూ. సార్వత్రిక జ్ఞాన ప్రసారం జరుగుతుంది. మత్తయి సువార్త 24:14, 28:19. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తరువాత అంతము వస్తుంది. మత్తయి సువార్త 28:19. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి. మరో చోట ప్రభు అన్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట, అనగా యేసు పేరట మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించబడతాయి. ప్రకటన గ్రంథం 14:6. ఒక దూత భూనివాసులకు, అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడేవారికి, ప్రతి ప్రజకు ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్నాడు. ఇది సార్వత్రిక దివ్య జ్ఞాన ప్రసారం. అంతేకాదు, కొత్త నిబంధన ప్రకారం నేను వారి దోషము విషయమై దయ కలిగి వారి పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. దయ అంటే కనికరం. ఆయన పాపక్షమాపణలో ఆయన కృపామహదైశ్వర్యం కనిపిస్తోంది. ఆయన మహాకనికరమును బట్టి మన పాపాలు క్షమించాడు. ఇది కొత్త నిబంధన. మానవుని పశ్చాత్తాపం దేవుని కృపను బట్టే సార్థకమవుతుంది. క్షమాపణకు పశ్చాత్తాపం ఒక షరతు, కాని కృప మాత్రమే క్షమాపణకు మూలం. ఆయన కృప లేకపోతే మనకు రక్షణే లేదు. విశ్వాసము ద్వారా ఆయన కృపచేత మనము రక్షించబడ్డాము. అతిక్రమాలను, పాపాలను ఆయన పూర్తిగా క్షమిస్తాడు. ప్రతి దుర్నీతి నుండి మనలను శుద్ధి చేస్తాడు. రక్తము వలె పాపాలు ఎర్రనివైనా హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి తెల్లని ఉన్నిలాగా అవుతాయి. ఆయన బహుగా క్షమిస్తాడు. ఆయన వైపు తిరిగితే ఆయన జాలి పడతాడు. దేవుని వైపు తిరిగితే ఆయన పూర్తిగా క్షమిస్తాడు. వారి పాపాలను క్షమించడమే కాదు, ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు ప్రభువు. దేవుని జ్ఞాపక శక్తి అనంతమైనది. అయినా ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షమించిన తరువాత ఆ పాపాలు నాకు జ్ఞాపకముండవు. అంతే. ఆయన మన యందు జాలి పడతాడు. మన దోషములను అణిచివేస్తాడు. వారి పాపాలన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తావు. పాత నిబంధనలోని దేవుని కనికరము కొత్త నిబంధనలో క్రీస్తునందు విస్తరించిన కృపగా మనకు సంపూర్ణ సిద్ధిని కలిగించింది. పాత నిబంధన అంతా ధర్మశాస్త్ర కేంద్రితమైనది, కొత్త నిబంధన కృపాకేంద్రితమైనది.
ఈ పాఠం చివరలో మన గుండెల్లో మారుమోగే నినాదం 13వ వచనం. ఏది పాతగిలి ఉడిగిపోతుందో అది అదృశ్యమవటానికి సిద్ధంగా ఉన్నది. అది పూర్తిగా జీర్ణమై శిథిలమై అంతరించింది. దాని గడువు తీరిపోయింది. పాతకాలపు మోషే వ్యవస్థను చూడండి, వాటి నెరవేర్పు క్రీస్తునందు సిద్ధించింది. అలాగే సజీవ సంఘం కాలదోషం బట్టిన పద్ధతులను విడిచిపెట్టాలి. ఏ తరానికి ఆ తరం నూతనపరచబడాలి. లోపల జీవం లేకుండా సంఘం చట్రాన్ని అట్టిపెట్టుకుని ఉంటే ఏమి ప్రయోజనం? దీపం లేని దీపస్తంభం ఎందుకు దండగా? సంఘము యొక్క సజీవ విశ్వాసాన్ని ఏ తరానికి ఆ తరం కొత్తగా వివరించాలి, ప్రకటించాలి. పాతగిలిన విధానాలను మానేయాలి. భాషలో పద్ధతులలో కొత్తదనం కనిపించాలి. సజీవ విశ్వాసం ముఖ్యం. విశ్వాసం ప్రతి తరానికి సరికొత్త విధానంలో సువార్తను ప్రకటిస్తుంది. కీర్తనలు 90 వచనం 10. మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలవుతుంది. అది త్వరగా గతిస్తుంది. పాతదాని ప్రయోజనం అయిపోయినప్పుడు కొత్తదానికి స్వాగతం చెప్పాలి. పాతదానికి వీడ్కోలు, కొత్తదానికి సుస్వాగతం. దేవుడు ప్రతిదీ తన కాలమానం ప్రకారమే చేస్తాడు. ఇది మనుష్యులు తెచ్చిన మార్పు కాదు, దేవుడే తన ఆత్మ ద్వారా తెచ్చిన మార్పు. పాతది కొత్తదానికి నడిపిస్తుంది. ఈ విధంగా మనం పరిపూర్ణత దిశగా ఒక సంఘంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా సాగిపోవాలి. ఎదుగుదల పరిణామశీలమైనది. పాత ద్రాక్ష తిత్తులు కాదు, కొత్తవి కావాలి. కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పొయ్యరు కదా. సోదరీ సోదరులారా, ఆలోచించండి. యెహోవా ఆలయంలో నిబంధన మందసం ఉంది. అందులో ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం ఉంది. అయితే ఈ కొత్త నిబంధన వ్యవస్థలో దేవుని వాక్యం విశ్వాసి హృదయంలోకి వచ్చింది. అందుచేత విశ్వాసి నీతి ఫలాలను ఫలించడం జరుగుతుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నిన్ను నన్ను విడిపించింది. ఈ కొత్త ఏర్పాటు ప్రకారం దేవునికి ఆయన నిబంధన ప్రజలకు మధ్య ఉన్న సంబంధం అతి సన్నిహితమైనది. యెహోవా దేవుడు తీర్పరి, ధర్మశాస్త్రమిచ్చినవాడు, రాజు. గాని కొత్త నిబంధనలో ఆయన మనకు నిబంధన దేవుడు. ఈ నిబంధన ప్రకారం దేవుడు మనకు కొత్త ఆధ్యాత్మిక సంస్కృతి, సభ్యత దయచేశాడు. ఈ రోజున మన పౌరసత్వం పరలోకంలో ఉంది. మనం ఈ లోకంలో ఉండగానే దేవుని రాజ్యానికి చెందిన వారమయ్యాము. పాత కొత్త నిబంధనలు అనగా పాత వ్యవస్థ, కొత్త నిబంధన ఏర్పాటు, ఈ రెండూ ఉండడానికి వీల్లేదు. యూద మత వ్యవస్థలో నుండి కొత్త నిబంధన ప్రవేశం మనకు నిబంధన రక్తం వల్ల సంక్రమించింది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.